హనుమంతుడు కేవలం ఒక వానర దేవుడు కాదు. యుగాలు గడిచినా ఇంకా భూమిపై సంచరిస్తున్న చిరంజీవి. తన గోళ్లతో రామాయణం రాసిన మహాభక్తుడు. శనిదేవుడికే మాట తీసుకున్న మహాశక్తి. ఇప్పుడు మీరు వినబోయే కథలు చాలా మందికి తెలియని హనుమంతుడి రహస్యాలు. హనుమంతుడు రాసిన మొదటి రామాయణం. వాల్మీకి మహర్షి రామాయణం రాయకముందే హనుమంతుడు స్వయంగా హిమాలయాల్లోని రాళ్లపై తన గోళ్లతో రామాయణాన్ని రాశారు. దీనిని హనుమద్ రామాయణం అంటారు. వాల్మీకి తాను రాసిన రామాయణాన్ని హనుమంతుడికి చూపించినప్పుడు హనుమంతుడు రాసిన కావ్యం ముందు తనది తక్కువగా కనిపిస్తుందని బాధపడతారట. అప్పుడు హనుమంతుడు వాల్మీకి బాధను చూడలేక తాను రాసిన రాళ్ల పలకలను సముద్రంలో కలిపేశారట. తన పేరు కంటే రాముడి కీర్తే ముఖ్యమని భావించిన గొప్ప భక్తుడాయన. 2. హనుమంతుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది? మనమందరం హనుమంతుడు అంటాం, కానీ అది ఆయన అసలు పేరు కాదు. చిన్నతనంలో సూర్యుడిని పండు అనుకొని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొడతాడు. ఆ దెబ్బ హనుమంతుడి దవడ జాకి తగులుతుంది. సంస్కృతంలో హను అంటే దవడ, మాన్ అంటే వికృతమైనది లేదా దెబ్బతిన్నది అని అర్థం. అలా దవడకు దెబ్బ తగలడం వల్ల ఆయనకు హనుమాన్ అనే పేరు వచ్చింది. శనిదేవుడికి హనుమంతుడికి మధ్య ఉన్న ఒప్పందం. చాలామంది శనిదోషం ఉంటే హనుమంతుణ్ణి పూజిస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కథ: రావణుడు శనిదేవుణ్ణి బంధించి లంకలో కారాగారంలో ఉంచుతాడు. హనుమంతుడు లంకను దహనం చేసే సమయంలో శనిదేవుణ్ణి విడిపిస్తాడు. దానికి కృతజ్ఞతగా శనిదేవుడు ఒక వరమిస్తాడు. ఎవరైతే హనుమంతుణ్ణి మనస్ఫూర్తిగా పూజిస్తారో వారిని నా ప్రభావం ఏమీ చెయ్యదు అని. అందుకే శని ప్రభావం తగ్గాలంటే హనుమంతుణ్ణి కొలుస్తారు. సీతాదేవి ఇచ్చిన ముత్యాల హారాన్ని ఎందుకు కొరికారు? శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతుడికి ఒక అమూల్యమైన ముత్యాల హారాన్ని బహుమతిగా ఇస్తుంది. హనుమంతుడు ఆ హారంలోని ప్రతి ముత్యాన్ని పళ్లతో కొరికి పరీక్షించడం మొదలుపెడతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు హనుమంతుడు, ఏ వస్తువులో అయితే నా రామనామం వినిపించదో అది నాకు వ్యర్థం అని చెబుతాడు. తన భక్తిని నిరూపించడానికి తన గుండెను చీల్చి రాముడు, సీత తన హృదయంలో ఉన్నారని చూపిస్తాడు. లంకలో విభీషణుణ్ణి ఎలా కలిశారు? రాక్షసులతో నిండిన లంకలో ఒకే ఒక్క ఇంటిపై రామనామం రాసి ఉండటం, తులసి మొక్క ఉండటం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఆ ఇల్లు విభీషణుడిది. రాక్షస వంశంలో పుట్టిన రామభక్తుడైన విభీషణుణ్ణి చూసి హనుమంతుడు సంతోషిస్తాడు. సీతమ్మ జాడ తెలుసుకోవడంలో హనుమంతుడు విభీషణుడికి ఎంతో సహాయం చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.